వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓసి అబ్బాయి. ఎక్కడికి వెళ్తున్నాం? అందరం రెడీ అయిపోయాం. మా అమ్మమ్మ కూడా రెడీ అయిపోయి పూజ చేసుకొని వెళ్ళడానికి చేతిలో నిమ్మకాయలు పెట్టుకొని ఉంది. సో మా విను రెడీ అయిపోయి ఉన్నాడు. మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి. సో 1 డే పిక్నిక్ లాగా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం మేము. సో బెంగళూరుని ఇంకా క్లోజెస్ట్ ప్లేస్ ఏది ఉంది బాగా వెళ్ళి టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో చూసుకోరావాలని డిసైడ్ చేసుకొని మేము ఈషా ఫౌండేషన్, ఇంకొకటి వచ్చేసి లేపాక్షి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము. ఈ దిష్టి మెయిన్ ఎందుకంటే మేము ట్రిప్పులకి వెళ్ళేటప్పుడు ఏ పాడు కళ్ళు మా పైన పడకుండా ఉండేదానికి, ఏ దిష్టి తగలకుండా ఉండేదానికి. లేపాక్షి వచ్చి బెంగళూరుని ఇంకా 120 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. సో ఈ పూలు వచ్చేసి మూర 30 రూపాయలు. మా అమ్మమ్మ తీసుకొచ్చింది. ఏడంట మా వాళ్ళు దాటేశారంట ఆల్రెడీ. ఏమి నందిది. ఏమనంది? ఇప్పుడు ఎంట్రెన్స్ లో నంది ఉండింది కదా ఒకటి. నేను చూడలేదు. లేపాక్షి ఎంట్రన్స్లో ఒక పెద్ద జటాయుది వచ్చేసి స్కల్ప్చర్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడడానికి. అది స్కల్ప్చర్ వచ్చేసి మౌంటైన్ పైన ఉంటుంది. అర్థమేమీ లేదు. యాక్చువల్లీ వచ్చేసి ఇది జటాయు ప్లేస్ అంటారు కదా. జటాయు ప్లేస్ అంటే ఏంటంటే జనరల్గా రామాయణంలో సీతని రావణాసుడు ఎత్తుకొని వెళ్తాడు కదా. ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుద్దంటే ఈ పక్షి చూసి సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు సీతామాతని. అప్పుడు ఈ కత్తి తీసుకొని రావణాసుడు ఒకటే మీద కొట్టేస్తూ ఉంటాడు కదా. కత్తితో రెక్కలు కొట్టేస్తాడు. అప్పుడు ఈ పక్షి పడిపోతుంది కదా. పడిపోయినప్పుడు ఆఖరి తంకా వెయిట్ చేస్తుంది. రాముడు వస్తే ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పి ఇలా సీతమ్మని ఎత్తుకొని వెళ్తున్నారు రావణాసుడు అని. రావణాసుడితో జటాయు ఫైట్ చేసే ప్లేస్ కూడా ఇదే. శ్రీరామచంద్రుడు వచ్చేదాకా ఎదురు చూసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాముడికి చెప్తుంది జటాయు. చెప్పిన తర్వాత తన ప్రాణాలు అయితే వదిలేస్తుంది. ఆ వదిలే టైంలో రాముడు వచ్చేసి లేపక్షి అంటాడు. సో అందుకనే ఈ ప్లేస్కి లేపాక్షి అని పేరు వచ్చింది. సో జటాయు చనిపోయిన తర్వాత ఆ లాస్ట్ రైట్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ శ్రీరామచంద్రుడే చేసి ఉంటాడు. అందుకనే ఈ ప్లేస్లో వచ్చేసి జటాయుది అంత పెద్ద స్కల్ప్చర్ పెట్టున్నారు. టికెట్ ప్రైస్ ఎంత? 10 rupees. పిల్లలకి Below 5 years free. పైన జటాయు దగ్గరికి వెళ్ళడానికైతే క్లోజ్ చేసి ఉన్నారు. ప్రాపర్ వ్యూ పాయింట్ తంకా వెళ్ళడానికి యాక్సెస్ ఉండింది. కానీ ఎందుకని ఆ బర్డ్ దగ్గర మాత్రం క్లోజ్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండలేదు, లాక్ చేస్తున్నారు. పాయింట్ దగ్గర ఒక ఫుట్ ప్రింట్ అయితే ఉండింది. సో ఇది ఎవరిదో మనకి సరిగ్గా తెలీదు. పూలన్నీ పెట్టున్నారు. మోస్ట్లీ హనుమాన్ది అంటున్నారు అక్కడ. కానీ ఈ ఫుట్ ప్రింట్ ఎవరిదో నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మన రామాయణం నిజమో కాదో అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మన రామాయణంలో ప్రతి విషయానికి ప్రూఫ్స్తో పాటు ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మన మహాభారతం కానీ రామాయణం కానీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ రోజుకి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మనకి మాట్లాడడానికి వాటి గురించి. సీతమ్మని రక్షించి తీసుకురావడానికి మన శ్రీరామచంద్రుడు లంకకి వెళ్ళి తీసుకురావాలి కదా. సో అప్పుడు కట్టిన రామసేతు అనే బ్రిడ్జ్ కూడా ఇప్పటికీ మనకి శాటిలైట్ ద్వారా చూస్తే కనిపిస్తుంది. సో వీటికంటే ప్రూఫ్స్ అవసరం లేదు. పైకి ఎక్కేసాడా? ఇది గీసినందుకు 300 రూపీస్ అంట. చాలా చక్కగా నీట్గా అయితే మన ఫేసెస్ని డ్రా చేసి ఇస్తారు. చాలా బాగా చేస్తున్నాడు. అండ్ జస్ట్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీనికి. జటాయు స్కల్ప్చర్ దగ్గర ఇంకా కొద్దిగా డిస్టెన్స్లోనే ఈ వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉంది.
ఈ టెంపుల్ లోపల కొన్ని లింగాలు ఉన్నాయి. రామలింగం అని ఒకటి ఉంది, అది వచ్చేసి సాక్షాత్తు శ్రీరామచంద్ర వాళ్ళే ప్రతిష్టాపించారు అంటారు. సో ఈ టెంపుల్కి కూడా ఒక స్టోరీ ఉంది. సో హంపి విజయనగర సామ్రాజ్యం తెలుసు కదా మీకు. సో కృష్ణదేవరాయ గురించి అందరికీ తెలుసు. ఆయన పూర్వీకులు అంటే ఆయన 4 ఫాదర్స్ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఇదంతా వాళ్ళ సామ్రాజ్యంగా ఉండింది. శ్రీరామదాసు తహసీల్దార్గా ఎలా ఉన్నారో ఈ ప్లేస్లో వచ్చేసి విరూపన్న అని చెప్పి ఒక ఆయన ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసి ఈ టెంపుల్ని కట్టిస్తూ ఉన్నారు. సో విరూపన్న వచ్చేసి వీరభద్రస్వామికి చాలా గొప్ప డివోటీ అండ్ ఇంటి దేవుడు కూడా. ఈ టెంపుల్ని కట్టిస్తున్న టైంలో జనరల్గా జరిగినట్టే రాజుకి కొంతమంది వెళ్ళి లేనిపోని మాటలు అవి చెప్పి ఈయన పైన ట్యాక్స్ డబ్బులన్నీ ఈయన టెంపుల్కి యూజ్ చేసి సద్వినియోగం చేయకుండా ఇచ్చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. రాజు నిజం తెలుసుకోకుండా ఆయన 2 కళ్ళని తీసేయాలని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సో రాజు భటులు ఎవరైతే ఉన్నారో ఈ గుడికి వచ్చి విరూపన్న దగ్గర విషయం చెప్తారు. దాంతో కోపం వచ్చిన విరూపన్న అక్కడికి వచ్చి నేను కళ్ళు ఎందుకు తీయాలి, నా వీరభద్రస్వామి టెంపుల్లోనే నేను తీసేస్తానని 2 కళ్ళు తీసి గోడకి ఇసిరి కొడతారు. ఆయన ఇసిరి కొట్టిన కళ్ళు గుడ్లు గోడకి తగిలి మార్క్ అయి ఉంటుంది. అండ్ అది ఇప్పటికి కూడా ఉంది. చాలామంది సైంటిస్టులు అండ్ కొంతమంది ఫారినర్స్ కూడా అది టెస్ట్ చేసి చూసి అది బ్లడ్ స్టెయిన్సే అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. లేపాక్షిలో ఫేమస్ ఫ్లోటింగ్ పిల్లర్ ఇదే, అంటే గాల్లో ఉంటుంది ఈ పిల్లర్. ఒక బ్రిటిషర్ ఈ పిల్లర్ ఎలా గాలిలో ఉంది ఎలాంటి సపోర్ట్ లేకుండా అని ఒక గడ్డపార తీసుకొని కింద కొట్టి చూడడానికి ట్రై చేశారు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అంటే ఈ కంప్లీట్ టెంపుల్ వచ్చేసి ఈ ఒక్క పిల్లర్ సపోర్ట్తోనే ఉంది, ఎందుకంటే పక్కనున్న పిల్లర్స్ కొద్దిగా జరుగుతున్నాయి, క్రాక్ వచ్చిందని. ఈ ఫ్లోటింగ్ పిల్లరే ఈ టెంపుల్కి మెయిన్ పిల్లర్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పెళ్లి మంటపం లాగా చేస్తున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి కడుతున్నారు. కానీ ఎప్పుడైతే విరూపన్న కళ్ళు తీసేసుకున్నాడో కదా, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ కళ్యాణ మంటపాన్ని అయితే ఆపేశారు. ఇక్కడ ఇది యాక్చువల్లీ వచ్చేసి పెళ్లి మంటపం ఇన్కంప్లీట్. విరూపన్న కళ్ళు విసిరి కొట్టిన గోడ ఇదే. ఇది ఎక్కడుందని తెగ వెతుకుతున్నామో మా జయ్యు కనుక్కొని చెప్పాడు. ఇది సీతమ్మ వారి పాదం. ఆ కాలంలో వచ్చేసి అందరూ చాలా పొడుగ్గా ఉండేవాళ్ళు. జటాయు పక్షి రాముడు వచ్చే వరకు బ్రతికి ఉండాలని చెప్పి సీతమ్మ వారు పాదం ఇక్కడ మోపి ఆ పాదం ఇంకా నీళ్లు ఇప్పటికీ వస్తూ ఉంటుంది. సో ఆ నీళ్లు తాగి జటాయు పక్షి బ్రతికి ఉండింది శ్రీరామచంద్రుడు వచ్చే వరకు. ఏంట్రా ఇందమ్మా మా కార్ మేనా ప్రియా చాలు బంగారు కారు. Where is this tiny fellow? ఒకే ఒక పెద్ద రాయితో చెక్కారు ఈ నందిని. సో లేపాక్షిలో ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్. డాన్స్ చేస్తాండట. బెంగళూరు దగ్గరున్న ఈషా ఫౌండేషన్కి ఇప్పుడు వచ్చేసాము. చూడ్డానికి అసలు ఎట్లుందో చూడు. చెప్పు. ఓం నమః శివాయ. ఇక్కడికి రాగానే ఆ పాజిటివ్ ఎనర్జీ తెలుస్తూ ఉంది. ఎక్కడ ఆది యోగి
ఇప్పుడు టైం ఎంత? 5:40. సో 7 o'clockకి షో ఉంది. సో అందరూ ఆ షో కోసం వెయిట్ చేస్తున్నారు. లైట్ షో ఆ రోజు వాన్ రావటం వల్ల షో క్యాన్సిల్ అయింది. సో మేమైతే మిస్ అయిపోయాము. ఫస్ట్ చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే మా టబ్బీ తీస్తాడంట. నీ మొహం కనిపించట్లేదు. మొహం కనిపించలేదు, కొంచెం దూరం పెట్టు. ఫేస్ వెనక్కిరా. ఇప్పుడు చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర. ఆసియా బయటలు చెప్తావా? బాగలేవు నువ్వు. ఫేస్ దూరం ఉండాలి, ఇట్లు ఉండాలి.